సిఎన్జి మీదన జిఎస్టీ తగ్గింపు 5%. అదొక కీలకమైనటువంటి అంశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు. మరొకటి విజయవాడ విశాఖపట్నానికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్రూవల్ అన్నటువంటిది. అంటే ఆ ఊర్లు ఎంత దాకా వెళ్ళాలి, ఏంటి, ఎంత ఎక్స్పాన్షను ఏంటి అన్నటువంటిది, దాంట్లో ఉండేటటువంటి సిస్టమ్స్ని గురించి అంగీకరించడం అన్నటువంటిది. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నటువంటి దానికి సంబంధించి 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించేటటువంటిది, ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడే వాళ్ళ మీద చర్యలు అనేటువంటిది. అదొక వైపున ఆమోదం లభించింది. మరొక వైపున ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ పొద్దునే మనం చెప్పుకున్నాం, ఆంధ్రాకి భారీ ఎత్తున ఇరిగేషన్ ఇదే ప్రాజెక్టులు వస్తున్నాయి, దానికి ఓకే చేస్తున్నారని, అది అప్రూవల్ చేశారు. అది మరొక కీలకమైనటువంటి అంశం. ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ ఒక పక్కన అసెంబ్లీ జరుగుతుండగానే జరిగినటువంటి క్యాబినెట్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే కర్నూలు హైకోర్టుకు సంబంధించినటువంటి హైకోర్టు బెంచ్ వ్యవహారంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి వాటిని ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ. అయితే ఇందులో తీర్మానంలో హైకోర్టు బెంచ్ ఉందా లేదా అన్నది ఒకటి పాయింట్. తీర్మానం ఉంది అన్నటువంటిది ఇందాక బ్రేకింగ్ ప్రకారం వస్తుంది. ఇప్పుడు ప్రతిపాదనని ముందు పెడుతున్నాం అన్నట్టు, అంటే ప్రతిపాదన అయితే అదే తీర్మానం అవుతుంది. కాబట్టి వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చూడాలి.